ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు కంద శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో చేరికలు ఊపందుకున్నాయి. ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన వెంట తామంతా అంటూ పలువురు క్యాంపు ఆఫీస్కు క్యూ కడుతున్నారు. ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. జైనద్ మండలం మంగళూరుకు చెందిన మజర్ యజుద్దీన్, జైనద్ మండల కేంద్రానికి చెందిన పూండ్రు రవికిరణ్, కుంట కృష్ణారెడ్డి, తిప్పిరెడ్డి సంతోష్ రెడ్డి, బండి కృష్ణన్న, సంద రమాకాంత్, యల్మ గంగాధర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. అటు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీకి చెందిన అయూబ్ ఖాన్ కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పట్టణంలోని పెట్టెలవాడకు చెందిన పలువురు యువకులు సైతం పార్టీ తీర్థం పంచుకున్నారు. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్రావు, సంతోష్ రెడ్డి, పిడుగు స్వామి యాదవ్, ఉగ్గే సంతోష్, అల్లూరి అశోక్, పోతిరా సంతోష్, రాజన్న, రామ్రెడ్డి, షాహిద్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ బిడ్డల కోసం మనం చేసే పోరాటం జోగు రామన్నకు వ్యతిరేకంగా, ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కుట్రలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్లో పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఆదిలాబాద్లో జోగు రామన్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేది మీ కంది సీనన్న, మీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కలుపుకుపోయి ఆదిలాబాద్లో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా, కంది సీనన్న జెండా ఎగరవేయబోయేది కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే, ప్రజల ఆశీర్వాదంతోనే. ఏ ఊర్లో ఉన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పండి, మన చేతులు జోడించి నమస్కరించండి. పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోయినా లేదంటే వేరే పార్టీలకు వెళ్ళినా వాళ్ళు మన పార్టీలో మళ్ళీ రమ్మని, మన పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించండి. కాంగ్రెస్ పార్టీని గ్రామాన బూత్ స్థాయి నుంచి గ్రామాలలో, మండలాలలో, వార్డులలో, బ్లాక్స్లలో అన్నిట్లలో కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక్కటి చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్న ఓటుని, ఈ రెండింటిని మనం చీలనియద్దు. పాయల్ శంకరు, జోగు రామన్న ఒకటే. పాయల్ శంకర్ కేసిన జోగు రామన్న కేసినట్టే, జోగు రామన్న కేసిన పాయల్ శంకర్ కేసినట్టే. పాయల్ శంకర్ అనేటోడు జోగు రామన్నకు డబ్బుల కోసం